హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ ఎలాగో త్వరలో వస్తుంది కాబట్టి నేను కొన్ని టాపిక్స్ చెప్తాను, ఇంపార్టెంట్ టాపిక్స్. లైక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బట్టి నేను ఈ టాపిక్స్ కొన్ని సెలెక్ట్ చేశాను. ఇవే చదవాలంటే కాదు, వీటితో పాటు మిగతావి కూడా చదువుకోండి, బట్ ఈ టాపిక్స్ అనేది కంపల్సరీ రివైజ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ బయోడైవర్సిటీ గురించి. బయోడైవర్సిటీలో కన్జర్వేషన్, లైక్ ఇన్సిటు కన్జర్వేషన్, ఎక్సిటు కన్జర్వేషన్, వాటికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఇందులో ఏది ఇన్సిటు అవుతుంది, ఇందులో ఏది ఎక్సిటు అవుతుంది అని. సో ఆ ఇన్సిటు ఎక్సిటు డెఫినేషన్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి. నెక్స్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, మన ఇండియాలో ఉన్న బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ అగ్రోక్లైమటిక్ జోన్స్. ఇవి ఇండియాలో 15 ఉన్నాయి. ఇది లాస్ట్ టైం అడిగాడు ఎన్ని జోన్స్ ఉన్నాయని. సో మీరు ఆ జోన్స్ ఏంటో కూడా చూసుకోండి. లైక్ ఈ అగ్రోక్లైమటిక్ జోన్స్ అంటే ఇండియాలో బేస్డ్ ఆన్ క్లైమటిక్ రీజన్, ఇంకా ఫిజియోగ్రఫీ, సాయిల్, టెంపరేచర్, వాటి బట్టి 15 జోన్స్‌గా డివైడ్ చేశారు. ఆ జోన్స్ ఏంటంటే వెస్టర్న్ హిమాలయ, ఈస్టర్న్ హిమాలయన్, లోవర్ గ్యాంగ్టిక్ ప్లెయిన్, మిడిల్ గ్యాంగ్టిక్ ప్లెయిన్, అప్పర్ గ్యాంగ్టిక్ ప్లెయిన్. నెక్స్ట్ ట్రాన్స్ గ్యాంగ్టిక్ ప్లెయిన్, ఈస్టర్న్ ప్లాట్యూ అండ్ హిల్స్, సెంట్రల్ ప్లాట్యూ అండ్ హిల్స్, సదరన్ ప్లాట్యూ అండ్ హిల్స్, ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ అండ్ హిల్స్, వెస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ అండ్ హిల్స్, గుజరాత్ ప్లెయిన్స్ అండ్ హిల్స్, వెస్టర్న్ డ్రై రీజన్, ఇంకా ఐలాండ్స్. సో ఈ 15 అగ్రోక్లైమటిక్ జోన్స్ ఇవి చూసుకోండి. నెక్స్ట్ వీటిలో ఏమేం స్టేట్స్ ఇంక్లూడ్ అవుతాయి డిస్ట్రిబ్యూషన్ లో చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ బయోజియోగ్రఫిక్ జోన్స్. ఇవి ఇండియాలో 10 ఉన్నాయి. ఇవి ఎలా డివైడ్ చేశారంటే లైక్ బేస్డ్ ఆన్ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ప్లాంట్స్, యానిమల్ స్పీసెస్ ని అక్కడ ఉన్న క్లైమేట్ సపోర్ట్ చేయగలదా లేదా అని దాన్ని బట్టి ఇది డివైడ్ చేశారనమాట. ఇవి 10 ఉన్నాయి. ఒకటి ట్రాన్స్ హిమాలయన్, నెక్స్ట్ సెకండ్ హిమాలయన్, థర్డ్ డెజర్ట్, ఫోర్త్ సెమీ ఆరిడ్ రీజన్స్, ఫిఫ్త్ వెస్టర్న్ ఘాట్స్, సిక్స్త్ డెక్కన్ పెనిన్సులా, సెవెంత్ గ్యాంగ్టిక్ ప్లెయిన్స్, ఎయిత్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, నైన్త్ వన్ ఐలాండ్స్, 10th కోస్ట్ అంటే సీ కోస్ట్ మొత్తం. అవి బయోజియోగ్రఫిక్ జోన్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ డేస్, లైక్ ఇప్పుడు టైగర్స్ డే జూలై 29th, వెట్లాండ్ డే ఫెబ్ 2, అలాగా లేకపోతే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, సాయిల్ డే, ఇలా డేస్ వాళ్ళు డే అని అడగొచ్చు. లేకపోతే థీమ్స్, సపోజ్ ఆల్రెడీ 2025లో డే అయిపోయింది అంటే 2025 థీమ్ చూడండి, ఆర్ ఎల్స్ 2024 థీమ్ అనేది చూసుకోండి. ఇంపార్టెంట్ డేస్, థీమ్స్. నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇంకా చాలా డేస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీరు చూసుకోండి. నెక్స్ట్‌ది స్టడీస్. స్టడీస్ ఏంటంటే లైక్ స్టడీ ఆఫ్ రాక్స్‌ని ఏమంటారు? పెట్రాలజీ. స్టడీ ఆఫ్ సాయిల్ పెడాలజీ. అలాగా డిసీజెస్ పాథాలజీ, ప్లాంట్స్ బాటనీ, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టడీస్‌ని వాటిని ఏమంటారు అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ డిసీజెస్. డిసీజెస్ ఇన్ న్యూస్. రీసెంట్‌గా ఏవైనా డిసీజెస్ లైక్ హెచ్ఎంపీవీ. ఆ డిసీజెస్ వాటి యొక్క డెఫినిషన్స్, హెచ్ఎంపీవీ అంటే ఏంటో చూడండి. వాటి యొక్క డెఫినిషన్స్, ఇంకా అది ఎలా ట్రాన్స్‌మిట్ అవుతది? లేకపోతే అది జూనోటిక్ డిసీజ్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్‌కి ట్రాన్స్‌మిట్ అవుతదా? ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ డివైజెస్ అంటే ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు గదా! ఇప్పుడు ప్రెషర్‌ని మెజర్ చేయడానికి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్‌ని మెజర్ చేయడానికి బారోమీటర్, అలాగా కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. రెయిన్‌ఫాల్‌ది రెయిన్ గేజ్, నెక్స్ట్ రెనోమీటర్, మానోమీటర్, ఇలాగ ఇన్‌స్ట్రుమెంట్స్ అవి వేటికి యూజ్ చేస్తారనేవి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ సిల్వికల్చర్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిల్వికల్చర్ బేసిక్స్ అన్ని చూసుకోండి. నెక్స్ట్ సిలబస్‌లో 14 ప్లాంట్ స్పీసెస్ ఏవైతే మెన్షన్ చేశారో వాటి యొక్క సిల్వికల్చర్ ఆపరేషన్స్ చూసుకోండి. ఇంకా వాటి యొక్క నేటివిటీ, వాటి యొక్క హాబిటేట్, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ క్లైమేట్ క్లాసిఫికేషన్. ఇదేంటంటే క్లైమేట్ క్లాసిఫికేషన్ చూసుకోండి. ప్లస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూసుకోండి. అంటే ఏ స్టేట్స్‌లో ఎటువంటి టైప్ ఆఫ్ క్లైమేట్. ఇప్పుడు క్లైమేట్ క్లాసిఫికేషన్‌లో ట్రాపికల్, సబ్ ట్రాపికల్, లేకపోతే డ్రై డెసిడ్యూస్ అలా ఇచ్చిన తర్వాత అది ఇప్పుడు సపోజ్ ఏపీ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. సో, క్లాసిఫికేషన్, డిస్ట్రిబ్యూషన్ మొత్తం చూసుకోండి. నెక్స్ట్ యాక్ట్స్, చట్టాలు. నా ఆల్రెడీ మన ఛానెల్‌లో ప్లే లిస్ట్‌లో ఫారెస్ట్ యాక్ట్స్ అని 3 యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ చూసుకోండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఈ 3 యాక్ట్స్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ ఐయూసీఎన్. రీసెంట్‌గా ఏవైనా ప్లాంట్ ఆర్ యానిమల్ స్పీసెస్ లైక్ ఎండేంజర్డ్ నుంచి క్రిటికల్ ఎండేంజర్డ్‌కెళ్ళినా, లేకపోతే ఎక్స్‌టింక్ట్ నుంచి క్రిటికల్ ఎండేంజర్డ్‌కొచ్చినా, లైక్ ఇప్పుడు జర్డన్స్ కల్చర్ ఉంది. ఆ బర్డ్ ఎక్స్‌టింక్ట్ అయిపోయిందన్నారు. మళ్ళీ క్రిటికల్ ఎండేంజర్డ్‌కొచ్చింది. సో, అలాంటివి చూసుకోండి. ప్లాంట్స్ ఆర్ యానిమల్ స్పీసెస్ ఆర్ బర్డ్స్ ఏవైనా వాటి యొక్క ఐయూసీఎన్ స్టేటస్ మాత్రం కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ సాయిల్స్. సాయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి సాయిల్స్ గురించి బేసిక్స్ చూసుకోండి.
నెక్స్ట్ లైక్ సాయిల్స్‌లో ఉంటాయి కదా! సాయిల్, క్లే, లోమ్ ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది కదా! సాయిల్స్‌లో ఆ క్లాసిఫికేషన్ డెఫినిషన్స్, నెక్స్ట్ వాటి యొక్క పెర్మియబిలిటీ ఇవన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూట్రియంట్స్ గురించి. మైక్రో న్యూట్రియంట్స్, మాక్రో న్యూట్రియంట్స్ ప్లాంట్స్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ గురించి, లేకపోతే ఇప్పుడు మెగ్నీషియం ఉంది. మాంగనీస్, నైట్రోజన్ ఇవి. అవి ఏవి మాక్రో న్యూట్రియంట్స్, ఏవి మైక్రో న్యూట్రియంట్స్ వాడు అడగొచ్చు. సో, ఇవి నేను చెప్తున్న సమ్ ఆఫ్ ద టాపిక్స్ ఇంకా చాలా ఉండొచ్చు. బట్ ఈ టాపిక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుంది. థాంక్ యూ గైస్.